నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తానంటే ఆయన పార్టీ కేడర్ నేతలు వణికిపోతున్నారు. ఇప్పుడిప్పుడే వద్దు మహాప్రభు అంటూ వేడుకుంటున్నారు. ఇక జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదు. కనీసం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పాపానా పోలేదు. ఏది ఏమైనా ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఆయన బయటకు వచ్చిన దారి పొడవునా పరదాలు కట్టించుకుని జనం ముఖం చూడడానికి కూడా ఇష్టం లేని విధంగా వ్యవహరించారు. ఇక ఎన్నికలకు ముందు సిద్ధం సభల కోసం ఆయన బయటకు వచ్చిన ఆ సభలకు బెదిరించి మరీ డ్వాక్రా మహిళలను, విద్యార్థులను, పథకాల లబ్ధిదారులను బెదిరించి సభలకు తీసుకువచ్చేవారు. ఇక ఇది పక్కన పెడితే ఆయన పర్యటనల కోసం జనాలను తరలించడం అన్నది పార్టీ నేతలకు తలకు మించిన భారంగా మారిపోయేది. ఇక పథకాలను బటన్లు నొక్కేందుకు ఆయన బయటకు వచ్చిన సందర్భంగా ఏర్పాట్లు చేసే సభలకు పార్టీ నేతలు తరలించిన జనాలు జగన్ ప్రసంగం ప్రారంభం కాగానే పారిపోయేవారు. ఇక వారిని ఆపడానికి పోలీసులు, పార్టీ కేడర్ చేసిన ప్రయత్నాలు ఇసుమంతైనా ఫలించేవి కావు. ఇక పార్టీ పరాజయం తర్వాత ఆయన జనం ముందుకు వచ్చే ధైర్యం చేస్తారని ఎవ్వరూ భావించలేదు. పార్టీ నేతలు, కేడర్ కు కూడా ఇప్పట్లో జగన్ సభలు ఉండవు, జనాలను తరలించే బాధ తప్పుతుందని ఆనందించారు. అయితే ఇప్పుడు జగన్ మాత్రం ఉరుములేని పిడుగుల జనవరి నుంచి జిల్లాల పర్యటనలు చేస్తానని, ప్రతి బుధ గురువారాలలో ఈ పర్యటనలు ఉంటాయని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ పర్యటనలకు జనంలో పార్టీ పట్ల, తన పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, కేడర్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికేనని ఆయన చెప్పుకొచ్చారు. అయితే పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం ఆయన పర్యటనలను స్వాగతించే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఇప్పుడప్పుడే పర్యటనలు వద్దు సార్ అంటూ ఆయనకు మొరపెట్టుకుంటున్న పరిస్థితి నెలకొందని పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట. సరే, ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా జగన్ చెప్పబెట్టకుండా తన జిల్లాల పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకున్నారు. ఇందుకు నేతల నుంచి కానీ, కేడర్ నుంచి కానీ తన జిల్లాల పర్యటన ప్రకటనను ఇసుమంతైన స్పందన రాకపోవడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక జగన్ జిల్లాల పర్యటనకు ఏర్పాట్లు చేయడం తమ స్తోమతకు మించిన పనిగా మారుతుందని పార్టీ నేతలు భయపడ్డారు. అధికారం చేతిలో లేనందున జనాలను కూడా తరలించే పరిస్థితి ఉండదని జగన్ కు పార్టీ నేతలు నివేదించడంతోనే ఆయన తన పర్యటన వాయిదా వేసుకున్నారని అంటున్నారు. ఇక సరే, పార్టీ నేతలు, కేడర్ వద్దంటున్నారని చెప్పుకోలేక జగన్ తన పర్యటన వాయిదా కోసం లండన్లో చదువుకుంటున్న తన కుమార్తెల వద్దకు వెళ్తున్నట్లు, అందుకే జిల్లాల పర్యటనను వాయిదా వేస్తున్నట్లు చెబుతున్నారు. అసలు జగన్ పర్యటనలపై ప్రకటన చేయడం, ఆ తర్వాత సరైన కారణం లేకుండానే వాటిని వాయిదా వేయడం అన్నది ఆయన అధికారంలో ఉన్నప్పటి నుంచి ఆనవాయితీగా మారింది. ఇక ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.